హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల మధ్యంతర భృతి ఐఆర్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు గత కొన్నేళ్లుగా కొత్త పీఆర్‌సీ అమలు కాకపోవడంతో తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పెరిగిన నిత్యావసర ధరలు, పిల్లల విద్యా ఖర్చులు, వైద్య వ్యయాలు ఉద్యోగ కుటుంబాలపై భారీ భారం మోపుతున్నాయి. నెల జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి క్రమంగా కష్టతరంగా మారుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని మరోసారి కోరేది ఏంటంటే పూర్తి స్థాయి పీఆర్సీ అమలయ్యే వరకు కనీసం 28% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ 28% ఐఆర్ అమలు చేస్తే ఉద్యోగులకు తక్షణ ఉపశమనం లభిస్తుందని, పెరిగిన ఖర్చులను కొంతవరకు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగుల ప్రధాన ఆశలన్నీ ఈ మధ్యంతర భృతిపైనే ఉన్నాయి. ఎందుకంటే ఐఆర్ అమలు చేస్తే వెంటనే జీతాల్లో పెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాలకు ఇది కొంత ఊరటనిస్తుంది. అయితే ఈ 28% ఐఆర్ అమలు చేస్తే బేసిక్ పే ఆధారంగా జీతాలు ఎంత పెరిగే అవకాశం ఉందో చూద్దాం. ప్రభుత్వం కనుక 28% ఐఆర్ అమలు చేస్తే కనుక బేసిక్ పే 20,000 ఉన్నవారికి 5,600 అదనంగా పెరుగుతుంది. మొత్తం జీతం 25,600 అవుతుంది. జీతం 30,000 ఉన్నవారికి 28% ఐఆర్ అమలు చేస్తే 8,400 పెరుగుతుంది. మొత్తం 38,400 అవుతుంది. 40,000 బేసిక్ పే ఉన్నవారికి 11,200 పెరిగి 51,200 అవుతుంది. 50,000 బేసిక్ పే వారికి 14,000 పెరిగి 64,000 అవుతుంది. 60,000 బేసిక్ పే వారికి 16,800 పెరిగి 76,800 అవుతుంది. 70,000 బేసిక్ పే వారికి ఈ 28% ఐఆర్‌తో 19,600 పెరిగి 89,600 అవుతుంది. 80,000 బేసిక్ పే ఉన్నవారికి 22,400 పెరిగి 1,02,400 పెరుగుతుంది. 90,000 బేసిక్ పే వారికి 25,200 పెరిగి 1,15,200కి చేరుకుంటుంది. రూ. 1,00,000 బేసిక్ పే ఉన్నవారికి 28% ఐఆర్‌తో 28,000 అదనంగా పెరుగుతుంది. అప్పుడు మొత్తం 1,28,000 అవుతుంది. ఇలా 28% ఐఆర్ అమలు చేస్తే ఉద్యోగుల చేతికి వచ్చే జీతంలో గణనీయమైన పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే వారికి కూడా ఈ నిర్ణయం కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లు, తక్కువ పెన్షన్ పొందుతున్న వృద్ధులకు నెలవారీ ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగిన మందులు ఖర్చులు, వైద్య అవసరాలు, కుటుంబ భారం మధ్య ఈ అదనపు మొత్తం వారికి ఎంతో ఉపయోగపడుతుందని పెన్షనర్ సంఘాలు చెబుతున్నాయి. అందుకే ప్రభుత్వం కనీసం 28% మధ్యంతర భృతి అయినా ప్రకటించాలని ఉద్యోగ, పెన్షనర్ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. పూర్తిస్థాయి పీఆర్సీ అమలు వరకు ఈ నిర్ణయం ఉద్యోగులకు, పెన్షనర్లకు కొంత ఊరటనిస్తుందని వారు భావిస్తున్నారు.